గుడివాడలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి దుగ్గిరాళ్ల ప్రభాకర్ను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి అతన్ని సాయంత్రం వరకు నిర్బంధించి సాయంత్రం తర్వాత విడిచిపెట్టి మళ్ళీ ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గతంలో దుగ్గిరాళ్ల ప్రభాకర్ కొడాలి నాని మీద, వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు తాలూకా విత్డ్రా చేసుకోమనే ఇప్పుడు కొంతమంది దుండగులు అతన్ని బెదిరించినట్టుగా నిందితుడు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఇప్పుడు ఏదో సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. తన ప్రభుత్వం ఉన్న టైంలో కొడాలి నానికి తన పార్టీ పదవిలో ఉన్న అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన దుడుకు చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ యమపాశాలై వెంటాడుతున్నాయి. ఇప్పుడు గతం వదిలిపెట్టదు మనని, గతం వెంటాడుతూనే ఉంటుంది. పైగా ఈ రాజకీయాల్లో అధికారం పోయినప్పుడు మరి కాస్త ఎక్కువ వెంటాడుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇవాళ నిన్న ఎవరినైతే చిత్రహింసలు పెట్టారో అతను తెలుగుదేశం సానుభూతిపరుడు. అతనికి ఏంటంటే ఈ లిక్కర్ ఒక గోడౌన్ ఉంటే అది లిక్కర్ స్టోరేజ్ కోసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళ సానుభూతిపరుడు ఎవరో గోడౌన్ కట్టుకుంటే దానిలోకి మార్పించాలి అనుకున్నారు. మార్పించాలి అంటే మరి ఇతను ఆల్రెడీ ఇతనికి లీజ్ ఉంది కదా, అగ్రిమెంట్ ఉంది కదా. అగ్రిమెంట్ ఉన్నప్పుడు నాకు అగ్రిమెంట్ ఉంది, నేను వదలను అని ఇతను, వదలాలని వాళ్ళు. అయితే మొత్తానికి ఎట్లయితే బలవంతంగా ఈ వాసుదేవరెడ్డిను కొడాలి నాని ఇద్దరు కలిసి అతని మీద దౌర్జన్యంగా లీజ్ క్యాన్సిల్ చేసేసి అతనికి కొత్త లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారు. దీనిపైన ఇతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే కేసు నమోదు చేశారు. అది నడుస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి తొక్కి పెట్టారు. ఇప్పుడు అది దగ్గరలోకి వస్తుంది, విచారణకి వచ్చేస్తుంది. ఈ టైంలో ఇప్పుడు నాని పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళంతా ఏంటంటే 30 ఏళ్ళు మేమే ఉంటాము అనే ఉద్దేశంలో వీళ్ళు చేశారు, ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేశారు. ఇప్పుడు ఈ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు అధికారం పోయింది. అధికారం పోయేసరికి ఇప్పుడు వీళ్ళకి ఆ పాత పాపాలన్నీ అమ్మపాశాలై వస్తున్నాయి అన్నాను కదా, అట్లా ఇప్పుడు ఇతనికి ధీమా వచ్చేసేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది, కొంచెం సీరియస్గా ఉంది కొడాలి నాని మీద. ఇప్పుడు ఈ కొడాలి నాని కూడా నన్ను టార్గెట్ చేస్తారు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. సరే, తిరుగుతున్న టైంలో ఇప్పుడు అతనికి ఏంటి అంటే వాసుదేవరెడ్డికి ఇతని భయం పట్టుకుంది. అందుకని ఏం చేశాడు, నిన్న పొద్దున అతను ఇంటి నుంచి బయటికి వచ్చిన టైం చూసుకొని, మామూలుగా ఇట్లా చేయాలనుకునే వాళ్ళు ట్రెక్కి చేస్తారు కదా, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి చూసి అతను తీసుకుని వెళ్ళిపోయి పెడం దగ్గర ఒక పొలాల్లో పెట్టేసేసి అతనికి ఏదో ఒక టిఫిన్ అది పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోబెట్టి అతనికి ఈ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండుంటారు. ఏంటి, ఇగో నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకోకపోతే బాగుండదు, నిన్ను అది చేస్తాం, నిన్ను ఇది చేస్తాం, నువ్వు విత్డ్రా చేసుకో ముందైతే ఏదో బతిమలాడుకుని ఉంటారు, నీకు అంత డబ్బులు ఇస్తాము, ఇది ఏదో చెప్పుంటారు. ఇప్పుడు ఇతను కూడా ఏమనుకుంటాడు, ఆ రోజు నన్ను వాళ్ళకి అధికారం ఉంది కాబట్టే కదా ఇంత చేశారు, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఎందుకు లొంగాలి అని అతను కూడా లొంగకుండా ఉన్నాడు. ఇప్పుడు ఈలోపు ఏంటి, వాళ్ళ నాన్న ఫోను స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది, మరి మనిషి కనిపించట్లేదు అని వాళ్ళ అమ్మాయి సహస్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సాయంత్రం అయినా పోలీసులకు కూడా ఆచూకీ దొరకలా. సో చివరికి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇది ఇంకా సీరియస్ అయ్యేలా ఉంది అనుకుని అతన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడ జరిగిన ఏమి ఎక్కడ చెప్పమాకు, నువ్వు చెప్తే గనక మరి మామూలుగా ఉండదు అది ఇది అని చెప్పి బెదిరించి పంపించి ఫోన్ కూడా ఇమీడియట్గా నువ్వు ఆన్ చేయబాకు, ఎందుకంటే ఇక్కడే బంధించినట్టు వస్తుంది కదా అందుకోసం అని చెప్పి ఏవో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి తీసుకుని ఇతన్ని వదిలేసేసి ఇతన్ని వెంబడిస్తా వచ్చారు. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచో మళ్ళీ ఇంకో తాకీదు వచ్చింది, అలా వదిలిపెట్టొద్దు, ఇప్పుడు వీడు వెళ్ళి చెప్పాడంటే ఇంకా పాత కేసుతో పాటు ఇప్పుడు కిడ్నాప్ కేసు కూడా వస్తుంది, వాడు విత్డ్రా చేసుకునే వరకు వాడిని మనం ఇబ్బంది పెట్టాల్సిందే అని చెప్పి వాడిని భయపెట్టాల్సిందే, ఎట్టగొట్ట భయపెడితేనే మనకు పని జరిగిద్ది అని
అనేసరికి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెంబడించి వచ్చి ఇతని దగ్గర నుంచి ఆ బండి లాక్కొని ఆ బండి మీద పెట్రోల్ పోసి తగలబెట్టి, అంటే ఇతని భయభ్రాంతుని చేయాలని ఆ ప్రయత్నం చేస్తున్న టైంలో ఇతను కాస్త తెలివిగా అక్కడ ఎవరి దగ్గర ఫోన్ ఒకటి తీసుకొని వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసేసరికి వాళ్ళ అమ్మాయి పోలీసులకు ఇమీడియట్గా చెప్పింది. ఈ పోలీసులు వచ్చేసేసి రంగంలోకి దిగారు. ఇప్పుడు ఒక కేసు మాఫీ చేసుకుందాము అని చూస్తే ఇప్పుడు రెండో కేసు వచ్చి పడింది అనమాట. ఆయన అదేగా చెప్తున్నాడు, నన్ను ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు, అందుకే నన్ను నిర్బంధించారు అని చెప్తున్నాడు. ఇప్పుడు చేసింది కూడా ఖచ్చితంగా ఇది కొడాలి నాని మనుషులు, వాసుదేవరెడ్డి మనుషులే. ఎందుకంటే విషయం అదే కదా, ఆ లిక్కర్ స్టోరేజ్ పాయింట్ దగ్గర గురించే కదా ప్రాబ్లం. కేసు త్వరలో విచారణ రాబోతున్న నేపథ్యంలో ఆ కేసు విత్డ్రా చేసుకోమని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారంటారా? అంతే, అందుకే విత్డ్రా చేసుకోమని, అంటే సామ భేద దాన దండోపాయాలు అన్నీ ప్రయోగించారు. ఇది ఎక్కడా లొంగలేదు. అందుకే నేను ముందే చెప్పింది ఏంటి, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నది. అందుకే అధికారం ఉంది అని విర్రవీగితే, ఇప్పుడు మనం కృష్ణా జిల్లాలోనే, పాత కృష్ణా జిల్లాలో ఇద్దరు నాయకుల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఇట్లాంటి విషయాలు, కొడాలి నాని, వల్లభనేని వంశీ. అసలు వీళ్ళిద్దరూ అధికారం ఉంది కదా అని ఎంత విచ్చలవిడిగా ఎంత ఇది చేశారు, ఎంతమందిని నిర్బంధించటాలు. ఇంకా వస్తాయి కేసులు బయటికి. అప్పుడే ఏమైంది, కొడాలి నానికి కూడా ఇంకా వస్తాయి కేసులు. ఎంత విచ్చలవిడిగా చేశారంటే, క్యాసినోవాలు నిర్వహించటమేనా, లేకపోతే వడ్డీ వ్యాపారాలు చేయటమేనా, లేకపోతే ఆఖరికి ఆకురౌడీల మాదిరిగా తయారయ్యారు ఇద్దరు. అందుకే ఇప్పుడు ఆయన మొన్నటిదాకా జైల్లో ఉండొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసులో కేసు మీద కేసు పడతాను, వేరే వాళ్ళు ఎవరో వచ్చి పెడతానే ఉన్నారు కదా. ఇప్పుడు ఇదేదో కక్ష సాధింపు చర్య అంటే కూడా నమ్మేలాగా లేదు. ఎందుకంటే నిజంగా అది కక్ష సాధింపు చర్య అయితే పెట్టే కేసు కరెక్ట్ కాకపోతే క్వాష్ కేసు కూడా ఇక్కడ కాబట్టి ఇంకో చోటకు వేసుకుంటాడు, ఇంకో చోటకు కాబట్టి ఇంకో చోటకు వేసుకుంటాడు. అందుకే వీళ్ళ తప్పులే వీళ్ళకి ఎంపాసాలు అయిపోయినాయి. ఆ రోజు విర్రవీగారు కదా అధికారం ఉందని చెప్పి. అదే వీళ్ళ అధినాయకుడు చేసింది, అధినాయకుడి మాటలు వీళ్ళు నమ్మటమే వీళ్ళు చేసిన, వీళ్ళకి వీళ్ళు విధించుకున్నారు శిక్ష. 30 ఏళ్ళు 30 ఏళ్లలో రాజు ఎవరో రెడ్డి ఎవరో అనుకున్నారు. అనుకుంటే 30 ఏళ్ళు లేదు, 5 ఏళ్లలోనే అయిపోయేసరికి ఇప్పుడు రెండో వాళ్ళు వచ్చారు. మరి మీరు ఒకప్పుడు టార్గెట్ చేసినప్పుడు రెండో వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఏం జరిగిందనైనా కనుక్కుంటానికైనా చేస్తారుగా, టార్గెట్ చేశారో లేదా అని వేరు విషయం. అందుకని ఇప్పుడు వీళ్ళు నీతులు సిద్ధులు కూడా చెప్పలేరు. ఎందుకంటే నిన్నటిదాకా మీరు చేసింది ఏంటంటారు కదా. అందుకని ఈ రకంగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయి, అసలు ఇప్పుడు ఆ వాసుదేవరెడ్డికి ఏమి రోగం, అసలు ఆ వాసుదేవరెడ్డి వేరే డిపార్ట్మెంటు డిప్యుటేషన్ మీద అడిగి మరీ వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏదో పాముకుందామని చెప్పి, అయినా వీళ్ళందరికీ గుడ్డితనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కదా. వీళ్ళు ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డికి భయపడకపోవడం ఏంటి, నాకు అదే అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఇదంతా ఎట్లా అయిపోయిందంటే, సినిమా తీసే ప్రతివాడిని ఆ సినిమా పోద్దని అనుకోడే, సినిమా ఆడిద్దనే నమ్ముతాడు కదా. అన్ని సినిమాలు పోవచ్చు కానీ నా సినిమా మట్టుకు ఆడుద్ది అనుకుంటాడే, అదే గుడ్డితనం. వాళ్ళకెవరికో చేత కాలేదు, నాకు బాగా చేత అవుద్ది అనుకుని దిగారు. దిగితే ఇప్పుడు ఏమైంది వాసుదేవరెడ్డి పరిస్థితి? అట్లా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి గడ్డి వాళ్ళు తింటున్నారు ఇప్పుడు. రేపు కొడాలి నానితో పాటు ఒకవేళ ఈ కిడ్నాప్ కేసు చిన్న కేసు ఏమీ కాదు, ఇది దీనికి ఆధారాలన్నీ పక్కాగా దొరికితే కనుక ఇది సీరియస్. కొడాలి నాని, వాసుదేవరెడ్డి ఇద్దరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఇద్దరు అరెస్ట్ అవుతారు. ఓకే. ఇక కాకపోతే ఏంటంటే రెగ్యులర్ డైలాగ్ ఏంటి, రెడ్ బుక్ మా మీద అక్రమ కేసులు అని అంటున్నారు. కానీ అసలు మీరు ఎందుకు అతన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓ బండిని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేంత భయభ్రాంతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మీకు ఏదో ప్రయోజనం ఉంటేనే కదా. అంటే మీరు తప్పు చేయొచ్చు కానీ మిమ్మల్ని ఏం అనకూడదు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ.